మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత ఈడీ కేస్ బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి బవేజా విచారణ చేపట్టినట్టు లిక్కర్ పాలసీ ఈడీ మనీ లాండరీ కేసులో కవిత బెయిల్ కోరుతున్నారు. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా కవిత తిహార్ జైల్లో ఉన్నారు. ఏప్రిల్ 23 వరకు కవితకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కాగా నిన్న కవిత సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. కోర్టు ప్రాంగణంలో కవిత మీడియాతో మాట్లాడారు. దీనిపై కవిత తరపున న్యాయవాది మోహిత్ రావును సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ప్రశ్నించారు. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సమయంలో మోహిత్ రావును న్యాయమూర్తిగా ప్రశ్నించగా మీడియా అడిగితే మాట్లాడారని తెలిపారు. కవిత ఏం చెప్పాలనుకున్నా విచారణ సమయంలో సిబిఐకి చెప్పాలని న్యాయమూర్తి సూచించారు. అంతేకాని కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడడం వంటివి చేయొద్దన్నారు. ఈ విషయాలను కవితకు విచారించాలని ఆమె లాయర్కు న్యాయమూర్తి తెలిపారు. ఒకవేళ మీడియాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే కోర్టు బయట మాట్లాడాలని సూచించారు. కోర్టు ఆవరణలో కానీ కారిడార్లో కానీ మాట్లాడవద్దని కవితను న్యాయమూర్తి ఆదేశించారు.